కొబ్బరి పీసులు ఇవన్నీ చూసి ఏదో మంచి సీనరీకి వచ్చానని అయితే అనుకోమాకండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం క్యాష్యూ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏడి వేరే విధంగా చెప్తాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎందుకంత ఆలోచిస్తాడు మా ఆవిడ మేము లేచేస్తాడు, మీకు తెలియదు. ఒకటి గురించి తెలుసుగా, మేము గుద్దేస్తాడు. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, hi. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడి ఆన్ సూపర్ బైక్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, వీళ్ళని కిడ్నాప్ చేశారు. విషయం ఏంటంటే మనం తుని వెళ్తున్నాం. తుని ఎందుకనంటే సడన్ గా నాకు క్యాష్యూ ఫ్యాక్టరీ ఒక ప్రమోషన్ అయితే వచ్చింది. ఆ ప్రమోషన్ వీడియో తీద్దామని చెప్పి ఎక్స్పీరియన్స్ నాతో పాటు ఏడీకి కూడా చూపిద్దాం. ఫస్ట్ టైం క్యాష్యూ ఫ్యాక్టరీ లోపల ఎలా ఉంటది, అసలు మనం తినే జీడిపప్పు ఎలా బయటకు వస్తుందో చూపిద్దాం అని చెప్పి ఏడీని కూడా తీసుకొని వెళ్తున్నా. అసలు ఏడీ ఎంత దుర్మార్గుడు అంటే 2 ప్యాకెట్లు మూడు ముందు తిని వెనకాల పెట్టేది. అసలు 3 ప్యాకెట్లు తినేసి ఏది పల్లీలు టోల్ గేట్ దగ్గర దొరికే పల్లీలు ఆ ముక్క కూడా మాకేమల. ఎందుకు నీకు బతుకు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది మీరే చెప్పండి. నమ్మమాకండి ఎవరు. సరే నెక్స్ట్ ఏడి స్టార్ట్ చేస్తాడు వీడియో అయితే. చలో బాయ్. ఒక్క మొక్క కూడా ఇవ్వకుండా తిన్నానన్నారు. చేతిలో ప్యాకెట్ ఏంటో. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి, వెనకాల నీ అమ్మ మూడు. అయ్యి కనిపించట్లా ప్యాకెట్, పల్లీల ప్యాకెట్. చూసేసారు అందరూ. సో ఈ రోజు మనం క్యాష్యూ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాం. నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా తయారవుతాయి అన్న విషయాలు నాకు తెలియదు. వాటిలో టైప్స్ ఉంటాయి అంట, 40 రకాలు ఉంటాయి అంట. అసలు నాకు తెలిసింది అయితే ఒక్క రకమే, అది షాప్ కి వెళ్ళి జీడిపప్పులు అడిగి తెస్తారు కదా, నాకు అది ఒకటే తెలుసు. దానిలో రకాలు ఉంటాయి అన్న విషయం నాకైతే తెలియదు. ఈ రోజు నేను తెలుసుకుంటాను, మీకు తెలియజేస్తాను. నేను మన బాబు బ్రో సన్నీ వెళ్తున్నాం. సన్నీ ఈ మధ్య కనిపించట్లేదు సన్నీ, అందరూ అడుగుతున్నారు. ఆడంతే అంటాడు, ఆడ రాడలేండి. చూడండి, డ్రమ్ముల కింగ్ అంట. అంటే పైన డ్రమ్ములు అయ్యా, లంచ్ కి ఏం చేద్దాం, రాయుడు గారి మిలిటరీ హోటల్ ఆగుదామా? ఓ మీ ఇష్టం. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయాలా, మీరు లాస్ట్ టైం ఆల్రెడీ తిన్నారు. ఎన్నొద్దు ఆగురు. మనం సస్పెన్స్, మనం మాట్లాడకూడదు. మనం ఏంటంటే సైలెన్స్. వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, అంతేలే. కానీ అక్కడ ఫుడ్ బ్లాగులు చేద్దాము. ఏ లేదు బ్రో, లాస్ట్ టైం తిన్నారు, ఎట్లా అనిపించింది? నేను చెప్పను బ్రో, మీ మాటలోనే అర్థమవుతుంది నాకు ఇంకెళ్ళకూడదని. బట్ కానీ ఒక్క రోజు ట్రై చేస్తా, అక్కడికి వెళ్ళి ఒక రోజు మటన్ బిర్యానీ ట్రై చేసి. నాకైతే పర్సనల్ గా మన విజయవాడలోనే ఫేవరెట్. అక్కడ ఎట్లా ఉంటుందో మరి. విజయవాడ అంటే తెనాలిలో గౌతమ్ అని 3 స్టార్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. అంటే విజయవాడ పక్క చుట్టూ ప్రాంతాల్లోనే కదా అని అలా వచ్చా. మీకు ఎక్కడ ఫేవరెట్? మటన్ బిర్యానీ. ఎస్, మటన్ షాహీ గోష్. షాహీ గోషా? అదే సెర్నైట్ లేదా కాంటినెంట్. అదే ఫుడ్ ప్లాజా అని ఉంటది కదా మన డ్యూమనర్ రోడ్ లో, దాంట్లో చాలా బాగుంటది. అది కాకపోతే కనుక కాంటినెంట్లు, అది కాకపోతే ఇంకా ఇది మన మయూరి. 3 ఆప్షన్లు ఇచ్చి మయూరి తెలుగు గురించి. ఓకే, మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి తినేసేయండి. సో ఇప్పుడైతే ప్లాన్ చెప్పలేదు, ఇంకా లంచ్ ఎక్కడ తెలీదు. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో అన్నారు. టైం చూస్తేనేమో 1:47 అయింది. పొద్దున్న టిఫిన్ కూడా పెట్టకుండా తీసుకొచ్చారు నన్ను. మళ్ళీ తిన్నారుగా పల్లీలు. ఎవరు తిన్నారో చేతిలో చూడండి అక్కడ. బ్రో ఎక్కడికి తీసుకొచ్చారు? ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. ఇందాక వద్దన్నారు. నేను వద్దనలేదే. ఓకే ఓకే. గుడ్ బ్లాగర్ మీరే. తీస్తా. మిక్స్ బిర్యానీ నన్ను కాదు, దాన్ని తీసుకోండి. దాన్ని తీసా. హోటల్లో లంచ్ అయిపోయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ వేస్తున్నాం. ఇక్కడ కార్ చూడండి, పోలో, మన ఫేవరెట్ ఆల్ టైమ్. వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్డ్ ప్లస్ రియల్ కార్ డోంట్ షిఫ్ట్ దిమ్సెల్ఫ్. అంటే ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ అని అర్థం అనమాట. చాలా బాగా చేయించుకున్నారు.
ఐ రియలీ లైక్ ఇట్. సో లెట్స్ గో. నైస్. ఫోన్ మాట్లాడుకుంటా అసలు ఎలా అదే కదా, అది చూపించండి. చూపించా. అది అసలు ఆయన అద్దాలు, చెవులో బ్లూటూత్, మళ్ళీ ఒక పక్కన ఇలా phone. అసలు మా హైలైట్ అసలు. ఎలా బ్రో, ఏ విధంగా బ్రో? వాళ్ళు అంతే బ్రో. ఇంకా పచ్చని పొలాలు, పక్కన పక్షులు, కొబ్బరి పీసులు ఇవన్నీ చూసి ఏదో మంచి సీనరీకి వచ్చానని అయితే అనుకోమాకండి. మనం క్యాష్యూ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడే ఉంది క్యాష్యూ ఫ్యాక్టరీ. అసలు లోపల ఎట్లా ఉంటది, ఎట్లా వర్క్ చేస్తారు, ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది, ఎట్లా గ్రేడ్ చేస్తారు, ఈ మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయి అసలు ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మనకి క్యాష్యూ సీడ్ ఎట్లా వస్తుంది, అక్కడ నుంచి లాస్ట్ మనం కొనుక్కోది ఎట్లా ఉంటుందో అక్కడ దాకా నేను చూపిస్తాను. సన్నీ ఏం మంచి ఎక్సైట్ మీద ఉన్నావు? ఇప్పుడు కాజులు మనకి ఇవ్వాలి కదరా ముందు. చూడు ఎన్ని తింటారు, ఇట్లా తీసుకో. సో మనం ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చిన ఫ్యాక్టరీ పేరు వచ్చేసి అక్షయ క్యాష్యూస్ అన్నమాట. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది. ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎట్లా ప్రాసెస్ చేస్తారు, అంటే ఎట్లా గ్రేడ్ చేస్తారు, మొత్తం నేను ఈ వీడియో చూపిస్తాను. నాకు తెలియదు, నేను కొత్త, నేను నేర్చుకుంటాను, మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మాకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే గింజ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రాసెస్ నుంచి చూపించు. ఎందుకంటే మాకు ఐడియా లేదు ఇక్కడ. ఆ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రో ఇప్పుడు మనది బాయిలింగ్ ఈ ప్రాసెస్ అయిపోతుంది కదా, ప్రాసెస్ అయిపోయిన తర్వాత కటింగ్. ఇప్పుడు ఆ కటింగ్ ఒకసారి చూపిస్తావు మాకు. ఏంటి కింద పడేసారు, ఎలా కట్ చేస్తారు ఈ మొత్తం? ఆఫ్టర్ బాయిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ సెక్షన్ ఇక్కడ పంపిస్తారు. ఓకే సెపరేట్ చేసి నెక్స్ట్ థియేటర్లోకి పంపిస్తారు. ఓకే, ఓన్లీ ఇది కటింగ్ ప్రాసెస్. బాయిలింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి అనమాట. ఈ కట్ చేసేసిన తర్వాత వచ్చే చెత్త కదా, ఓకే, అది మనకి క్యాష్యూ. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ బాయిలింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ కటింగ్ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కట్ చేస్తున్నారు, రెండు అటే వెళ్ళిపోతాయా? లైక్ వేస్ట్ అటే, గింజ అటే, మళ్ళీ దాన్ని సాగ్రిగేట్. ఓకే, ఇక్కడ సపరేట్ చేస్తున్నారు. అవి కట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా రిస్కీ. ఇది చూసారా, ఇక్కడ పెట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సాగ్రిగేట్ చేస్తున్నారు అనమాట. నేను ఫస్ట్ ఏ కాజులు అనుకున్నా, బట్ కాదు, ఇదంతా వేస్ట్ అన్నమాట. మనకి పీల్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్, ఆ లోపల ఉండేది కాజు. ఇది మన కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టీమింగ్ ప్రాసెస్. ఓకే, ఈ స్టీమింగ్ ప్రాసెస్ వచ్చేసి ఎన్ని అవర్స్ చేయాలి? వేడిగా ఉంది బ్రో. 12 గంటలు 12 గంటలు చేసిన తర్వాత వాళ్ళ లాస్ట్ స్టీమ్ అయితేనే అది ఫీల్ అవుతుంది. కొంచెం చల్లగా అయితే వేడిగా ఉంది ఇప్పుడు ఇది. దీని తర్వాత ప్రాసెస్ కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత అప్పుడు ఈజీగా వస్తుంది. ఇది కూలింగ్ రూమ్ అంట. ఏదైతే మనకి స్టీమింగ్ అయిపోయిన తర్వాత కూలింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. కూలింగ్ చేస్తే పీల్ ఆఫ్ అయిపోతుంది, అంటే స్మాష్ అయిపోతుంది. తినేద్దామా? వచ్చేస్తుంది ఇదిగో. ఇందాక స్టీమ్ దగ్గర ఈజీగా ఇరిగిపోతుంది, అంత ఈజీగా ఇరగదు. అప్పుడు కొంచెం వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ కానీ చాలా పెద్ద జీడిపప్పు ఇది. చాలా పెద్దది. కూల్ అయిన తర్వాత దీంట్లోంచి వచ్చే కూల్ ఎయిర్ కి అక్కడ వేడిగా ఏదైతే ఉందో వేడి నుంచి కూల్ చేస్తారు. ఇది ఒక 12 అవర్స్ ఉంటుందండి. ఈ మిషన్ ఇక్కడ మనకి క్వాలిటీ డిఫరెన్స్ చేసేది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనం క్యాష్యూ వేస్తాము, అక్కడ నుంచి ఇలా వెళ్తాయి. అలా వచ్చేసి మనకి ఇక్కడ సాగ్రిగేట్ అవుతాయి అనమాట. ఇక్కడ బిన్ 1, బిన్ 3, బిన్ 4, బిన్ 5 ఇట్లా ఉన్నాయి కదా. ఇవి మొత్తం బిన్ 3లో ఎక్కువ పడుతున్నాయి. క్వాలిటీ డిఫరెన్స్ సాగ్రిగేట్ చేసే ప్లేస్ ఇది. ఈ మిషనరీ వచ్చేసి మనకి గుడ్ క్యాష్యూ, బ్యాడ్ క్యాష్యూ సపరేట్ చేసే మిషన్ అనమాట. చిన్న మార్క్ ఉన్నా గానీ మనకి సాగ్రిగేట్ చేసేస్తుంది. ఇది ఇందాక వేసేటప్పుడు క్లిప్స్ నేను తీసాను, ఆ క్లిప్స్ ని ఇప్పుడు పెట్టేస్తా చూడండి. మొత్తం స్మెల్ వచ్చినా, మార్క్ వచ్చినా, ఏమొచ్చినా ఇక్కడ నుంచి సాగ్రిగేట్ అయిపోయి మంచి అన్ని ఫ్రంట్ కి వస్తాయి, బ్యాడ్ అన్ని వెనక్కి వెళ్తాయి అనమాట. దీని వెనకాల కూడా ఒక ట్రే పెడతారు. అసలు క్యాష్యూ మనకి పచ్చి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటది, చెట్టు నుంచి కట్ చేసినప్పుడు ఈ స్టేజ్. దీని తర్వాత దీన్ని బాయిలింగ్ చేస్తారనమాట. బాయిలింగ్ చేసిన తర్వాత మనకి ఈ స్టేజ్ ఉంటది. ఇట్లా చూసారా, బాయిలింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటది, చేంజ్ అయిపోతుంది, ప్లస్ కుక్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం పీలింగ్ తీసుకెళ్తారు. పీలింగ్ ది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇప్పుడు దాకా ఏదైతే వైట్ హౌస్ అని చెప్పేసి ఫ్యాక్టరీ చూపిస్తున్నామో, ఆ ఫ్యాక్టరీ ఓనర్ అయితే మన రాజా గారు. సార్ ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి? ఇది మనం క్యాష్ డే 1 నుంచి స్టార్ట్ చేస్తే 7 to 8 days పడుతుందండి. క్యాష్యూ మన చేతికి రావడానికి. మనం ప్యూర్ 100% క్వాలిటీ క్యాష్ కావాలంటే మనం ఏదైతే పర్చేస్ చేసామో ఆ కండిషన్ కి రావడానికి ఒక 7 to 8 days ట్రెడిషనల్ వేలో చేస్తే 7 to 8 days పడుతుంది. డే 1 వచ్చేపటికి బాయిలింగ్, డే 2 వచ్చేపటికి కటింగ్, డే 3 వచ్చేపటికి
హీటింగ్, డే 4 వచ్చేపాటికి కూలింగ్, డే 5 వచ్చేపాటికి పీలింగ్, డే 6 వచ్చేపాటికి మాన్యువల్ గ్రేడింగ్ చేస్తాము. ఓకే డే 7 వచ్చేపాటికి మిషన్ గ్రేడింగ్ ఉంటుంది. ఓకే దాని తర్వాత మళ్ళీ రోస్ట్ చేస్తాం. 8th డే వచ్చేపాటికి ప్యాకింగ్ అయిపోతుందండి. ఓకే సో టోటల్గా మనకి ఇన్ని డేస్ ఉన్నాయి అనమాట. ఒక్క క్యాష్యూ మనం కొనుక్కున్నంత ఈజీ కాదు. చాలా సింపుల్గా చెప్పేశారు కానీ 8 డేస్ అంటే అది మాటలు కాదు. జస్ట్ మనం స్టీమింగే 12 hours చేస్తున్నామంటే అది మనం తినే క్యాష్యూని నోట్లో వేసుకుంటే అల్టిమేట్గా ఉండే క్యాష్యూని తయారు చేయడానికి ఒక 200 మెంబర్స్, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తే అంత ఎక్సలెంట్ క్యాష్యూ అనేది రెడీ అవుతుందండి. ఒక్కొక్క క్యాష్యూని పట్టుకొని మరి పీల్ హ్యాండ్ చేస్తున్నారు. క్రాఫ్టెడ్. సో ఎంత కష్టపడుతున్నారో చూద్దాం. ఒక్కొక్క క్యాష్యూని అది సక్ చేస్తుంది ఇలా రైట్. ఒక్కొక్క క్యాష్యూనే సక్ చేసి తిప్పుతుంది. ఇక్కడ క్యాష్యూస్ మనకి హ్యాండ్ క్రాఫ్ట్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ట్రెడిషనల్ వేలో మనకి ఒక్కొక్క క్యాష్యూని సక్ చేసుకుంటా గ్రేడ్ చేస్తున్నాయి. గ్రేడింగ్ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ చాలా నీట్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ మమ్మల్ని లోపలికి అలౌ చేసి ఇది షూట్ చేయనిచ్చినందుకు. ప్లెజర్ అండి, ఇబ్బంది ఏంటి. బట్ కానీ ప్రాసెస్ అయితే మాకు తెలిసింది అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది. ఇన్నాళ్ళు షాప్కి వెళ్తే ఈజీ కొనేసుకుంటాం అనుకుంటాం కానీ దీని వెనకాల కొన్ని వందల మంది కష్టం ఉంటుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అండ్ మీరు కూడా చాలా నీట్గా అండ్ చాలా ప్రాపర్ వేతో చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ తిన్న క్యాష్యూకి కొనుక్కొని తిన్న క్యాష్యూకి చాలా డిఫరెన్స్ ఉంది. 100% difference. చాలా సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.